తమిళంలో 2013లో విడుదలైన మద్రాస్ కేఫ్ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేసి తర్వాత ఏడాది ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన హీరోయిన్ రాశీ ఖన్నా. ఈ సినిమా అనంతరం వచ్చిన తన ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో మెప్పిస్తూ అంది వచ్చిన అవకాశాలను సక్రమంగా వాడుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో మంచి హిట్లనే తన ఖాతాలో వేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్న రాశి అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్లో మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే తాజాగా రాశీ ఖన్నాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుందని చెప్పాలండి. అదేంటంటే ఆవిడ ఒక హీరో గెస్ట్ హౌస్ను కొన్నదంట. రాశీ ఖన్నా హైదరాబాద్లో ఓ గెస్ట్ హౌస్ను కొనుగోలు చేసిందని, అది కూడా ఓ హీరోకు సంబంధించిందని వార్తలు వస్తున్నాయి. సినీ రంగ ప్రవేశం చేసింది కోలీవుడ్లో అయినా ప్రస్తుతం టాలీవుడ్లో ఆఫర్లు బాగా పెరుగుతుండడంతో ప్రతిసారి హోటల్స్లో ఉండడం ఇబ్బంది అవుతుందంట రాశీకి. ఇదే సమయంలో టాలీవుడ్ హీరో ఒకరు తన గెస్ట్ హౌస్ను అమ్మకానికి పెట్టడంతో అదే గెస్ట్ హౌస్ను ఆమె కొనుగోలు చేసిందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అయితే ఆ హీరో ఎవరన్న విషయం ఇంకా బయటికి రాలేదులేండి. మరో విషయం ఏంటంటే ఇప్పటికే చెన్నై, ముంబైలో ఇళ్లను కొనుగోలు చేసిన రాశీ ఖన్నా తాజాగా ఆ హీరో గెస్ట్ హౌస్ను సింగిల్ డీల్లోనే కొనేసిందంట. మరేంటో ఇక్కడ తెలుగులో హీరోలు ఎదగడానికి మాత్రం చాలా సంవత్సరాలు పడుతుంది. అదే హీరోయిన్లు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కొనే రేంజ్కి ఎదిగిపోతుంటారు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.